రత్నావళి వ్యాఖ్యాత డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారు. పర్యావరణం అంటే పరితః సర్వతః ఆవరణమని చెప్పవచ్చు. అంటే పరిసరము అని అర్థం. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి, సృష్టిలో మనిషి, వివిధ జీవరాశులే కాకుండా విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతినే మనం పర్యావరణం అని అంటున్నాం. ఆవరణం అంటే ఆచ్ఛాదనం అనే అర్థం ఉంది. దీనిని బట్టి మనం ధరించే బట్టలు మన శరీరానికి ఆచ్ఛాదనగా ఉండి ఏ విధంగా అయితే రక్షక కవచంగా ఉంటాయో అలాగే ఈ ప్రకృతి అందులోని జీవరాశులన్నింటికీ కూడా రక్షక కవచంగా ఉంది. ఈ ప్రకృతిలోని చేతన అచేతనాలన్నీ పరస్పర సహకారంతో కొనసాగుతున్నాయి. అందువలనే ప్రాచీన కాలం నుంచి ఈ ప్రకృతిని, అందులోని చరాచరాలను గౌరవించడం, ఆరాధించడం జరుగుతోంది. ప్రధానంగా మానవ జీవనానికి సహాయం చేసే పంచభూతాలైన భూమి, ఆకాశం, జలం, అగ్ని, వాయువులతో పాటు చెట్లు, పుట్టలు, నదులు, పర్వతాలు, సూర్యచంద్రులు వంటి వాటిని దేవతలుగా భావించి కీర్తించడం జరుగుతోంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని జడ వస్తువుగా కాకుండా దేవతగా కీర్తించాం. వేదాలు కూడా ఈ ప్రకృతిని కీర్తించాయి. ద్వౌర్వః పితాః పృథ్వీ మాతాః అని ఋగ్వేదం పేర్కొంది. అంటే ఈ భూమిని తల్లిగా, ఊర్ధ్వలోకం అంటే ఆకాశాన్ని తండ్రిగా ఋగ్వేదం బోధించింది. అందుకే నిద్ర లేస్తూనే భూమి మీద పాదం మోపడానికి ముందు సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ప్రార్థిస్తాం. అమ్మా భూదేవి, సముద్రాన్నే వస్త్రంగా, పర్వతాలను వక్షస్థలంగా కలిగిన తల్లి, విశ్వవ్యాపకుడైన భగవంతుని శక్తివి నీవు. నా పాదాల తాకిడిని క్షమించుమమ్మా అని ప్రార్థించి భూమి మీద అడుగు పెడతాం. అలాగే మన కళ్ళెదుట కనిపించే సూర్యుడిని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతగా భావించి నమస్కరిస్తాం, ఆరాధిస్తాం. ప్రవహించే నదులను దేవతామూర్తులుగా భావించి అందులో స్నానం ఆచరించడంతో పాటు ఆ నీటిని సేవిస్తాం. అగ్నిని అగ్నిదేవుడు అని ఆరాధిస్తాం. మన జీవనానికి అవసరమైన ఆక్సిజన్ను అందించే వాయువును వాయుదేవుడు అని అంటాం. వృక్షాలను దేవతలుగా ఆరాధించడం మన సాంప్రదాయం. అందువల్లనే వృక్ష సూత్రాలు అనేకం వేదాలలో కనిపిస్తాయి. పూజకు ఉపయోగించే తులసి దళాలు, బిల్వపత్రాలు, పూలు వంటివి కోసే సమయంలో కూడా ముందుగా ఆయా చెట్లకు నమస్కరించి దేవతా పూజకై పూలను, దళాలను ప్రసాదించమని ప్రార్థించిన తర్వాతనే కోయాలని శాస్త్రవచనం. హోమాలకు, యజ్ఞయాగాలకు ఉపయోగించే సమిధలు కూడా ఎండిన వాటినే వాడాలి కానీ పచ్చిగా ఉన్నటువంటి వాటిని వాడకూడదు అనే నియమం శాస్త్రాలు విధించాయి. ఇలాంటి మన ప్రాచీన ఆచారాల ద్వారా మన అవసరాల కోసం ప్రకృతిని ఉపయోగించుకున్నా ఏమాత్రం నాశనం లేకుండా ప్రకృతి పట్ల అనుబంధంతో వ్యవహరించమని మన పూర్వీకులు బోధించారు. అంతేకాకుండా మన పూర్వీకులు ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుని ప్రకృతిని దెబ్బతీసే పనులు చేయలేదు. అయితే ప్రస్తుత సమాజంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమాత్రం ప్రకృతిని, పర్యావరణాన్ని గురించి పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందరం కలిసి ప్రకృతిని చిందరవందర చేస్తున్నాం. అనేక ప్రయోగాల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు కానీ మన అత్యాశను తీర్చలేదు అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలను పూర్తిగా విస్మరించి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాం. పర్యావరణానికి మనిషికి ఉన్న పరస్పర అనుబంధాన్ని విస్మరించి ప్రవర్తిస్తూ ఉండడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అనేక ఇబ్బందులు కొని తెచ్చుకునే స్థితికి ప్రస్తుత సమాజం చేరింది. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః అంటే పాలకులు ప్రకృతి హితం కోసమే ప్రవర్తించాలి అని మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు చెప్పిన మాటలు అన్ని కాలాలకు ఆదర్శప్రాయం. ప్రకృతిని క్షోభ పెడితే క్రమంగా అది మనిషి మనుగడకే ప్రమాదం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రకృతితో కలిసి జీవిస్తూ దానితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకుని ప్రకృతిని ప్రేమించడం దైవీ గుణం అని గుర్తుపెట్టుకుని దానికి ఎటువంటి దెబ్బ తగలకుండా మనం మెలిగితే
ప్రకృతి మనలను తల్లిలా కాపాడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు.